హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు డేట్ వచ్చి 7th డిసెంబర్ 2023. మరి మనం ఎంతగానో చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 సంబంధించిన ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈవేళ ఈ నోటిఫికేషన్ గురించి మనం కొంత స్టడీ చేద్దాం. ఈ నోటిఫికేషన్ మనం తెలిసినట్లయితే చక్కగా మనం దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో భాగంగా మనం వెయిట్ చేసిన ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలా కాలం నుంచి మనం వస్తుందని చూస్తున్నాము. సో ఈరోజు దశమి అంటే సెంటిమెంట్ పరంగా చాలా మందికి దశమి రోజు కాబట్టి ఈరోజు 7th అందుకు రిలీజ్ చేశారని కొంతమంది అనుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం కొంచెం స్టడీ చేద్దాము. అలాగే రాబోయే రోజుల్లో ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మనం ఇందులో ఉన్న సిలబస్కి సంబంధించినటువంటి మనం వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాము. సో అందుకు భాగంగా మనం ఈ ప్లేలిస్ట్లో కానీ లేదంటే మనకి డిస్క్రిప్షన్స్లో కానీ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా పెట్టబోతున్నాం. సో అది మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే మనకి అసలు ఈ నోటిఫికేషన్ ఏంటో మనం సింపుల్గా చాలా స్పీడ్గా మనం అనలైజ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఈ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఏపీఎస్సీ వెబ్సైట్లో ఉంది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ మేము పెడతాము, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోండి. సో మనకి ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో గ్రూప్ 2కి సంబంధించి ఇది 21st డిసెంబర్ అంటే కరెక్ట్గా ఇప్పటికి 2 వారాల తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి psc.ap.gov.inలో స్టార్ట్ అవుతాయి. అవి 10/1 అంటే జనవరి 10, 2024 నైట్ 11:59 అంటే మిడ్ నైట్ దాకా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది జరుగుతుంది. పేమెంట్ అంతా చలానా కూడా జరుగుతుంది. మరి మనకు తెలుసు ఈ గ్రూప్ 2లో మనకి 2 దశల్లో మనకి ఎగ్జామ్ ఉంటుందని. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది కదా. సో ఈ మెయిన్స్ మనం ప్రిలిమ్స్ మనం చూస్తే ప్రిలిమ్స్ డేట్ మనం వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు. 25th ఫిబ్రవరి అంటే జస్ట్ మనకి ఆల్మోస్ట్ 2 months ఉంది అంతే దగ్గరగా. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అందులో వచ్చిన రిజల్ట్ని బట్టి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటిది తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తామని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మెన్షన్ చేశారు, ద డేట్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామ్ విల్ బి అనౌన్స్ లేటర్ అన్నారు. సో ఈ పర్టికులర్గా మనకు తెలుసు మెరిట్ బేసిస్. ఎప్పుడైతే మనకి జాబ్స్ దాదాపుగా మనకి జాబ్స్కి ఎప్పుడు కూడా ఫిల్టరేషన్ ఎక్కువ ఉంటుంది. 1:50, 1:100, 1:200 అనేది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి పరిస్థితులను బట్టి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా సీరియస్గా కష్టపడి మనం దీంట్లో ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. గ్రూప్స్ అనేటువంటివి అంత ఈజీగా ఉండవు. ఫిల్టరేషన్ చాలా కఠినంగా చేస్తాడు. ఎంత బాగా వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. మీకు ఆల్రెడీ అపీర్ అయ్యి ఉంటే తెలుస్తుంది. మనకు అందులో ఇచ్చేటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క అర్థమెటిక్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్లో వచ్చే బిట్స్కి మోర్ దెన్ 1 or 2 minutes మించి మనకి టైం పడుతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. ఎవరికైనా సార్ స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అది మనం క్యాచ్ చేయలేకపోతే ఎగ్జామ్లో మనం క్వాలిఫై కాలేము. ఇది వాస్తవం. మీకు ఏదో చెప్పడం కాదు, ఆల్రెడీ మేము అపీర్ అయ్యి ఉన్నాము, సక్సెస్ అయ్యి ఉన్నాము ఇప్పుడు పోస్ట్లో, అందువల్ల చెప్తున్నాను. సో ఇక డైరెక్ట్గా మనం పోస్ట్లోకి వెళ్ళిపోతే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని 2 కేటగిరీస్లో మొత్తం మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ 566 పోస్టులని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులో వచ్చి మనకి ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఒకటి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 4 పోస్టులు ఉన్నాయండి. రిజర్వేషన్ బేసిస్ ఉంటాయి. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, డెప్యూటీ తహసీల్దార్ డీటీలు 114 పోస్టులు ఉన్నాయండి. తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఏపీ లేబర్ సబార్డినేట్ ఆఫీస్ 28 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ 16 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 150 పోస్టులు ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 2 ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ 1 పోస్ట్ ఉంది. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్. టోటల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చి 331. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చి 566. సో ఇవి 2 కలిపి మనకి 800 పైన మనకి టోటల్ పోస్టులు ఉన్నాయి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏపీ సెక్రటేరియట్ 218 పోస్టులు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏపీలో మనకి 15 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్ 15 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 23 పోస్టులు. సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 8. ఆడిట్ అండ్ పే అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ 10. సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1. సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ అనే కేటగిరీ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ 12. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ 2. జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ 22. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 32. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 6. జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ 1. జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమర్షియల్ సివిల్ సప్లైస్ 13. జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ 2. జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ 7. జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ 31. జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7. జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ 3. జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ
7 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ డీజీపీ 8, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డీజీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ 8, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 19, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 4, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ అండ్ సర్వీసెస్ 3, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్ట్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అండ్ పబ్లిక్ హెల్త్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అండ్ పంచాయతీరాజ్ 5, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 12, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 20, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ R&D 7, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్స్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ప్రివెంటివ్ మెడిసిన్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ 1, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 5, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్ 2, జూనియర్ అసిస్టెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 9, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ 1, టోటల్ 566 అనమాట. సో ఈ పోస్టులన్నీ కూడా మనకి 566 మొత్తం 800 వచ్చినారు అన్ని కలిపి. అయితే ఇక్కడ కాషన్ రాశారు, ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్, దట్ ఈస్ 7/12/2023 కల్లా వ్యక్తికి ప్రిస్క్రైబ్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే అప్పటికి సర్టిఫికేట్ వచ్చేయడం లేదా పాస్ అయిపోయినట్టుగా వారి దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే వారు ఎలిజిబుల్. ఇక మనం ఏజ్, స్కేల్ ఆఫ్ పే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కామనే. ముఖ్యమైనవి చూసుకుని వెళ్ళిపోదాం. సో మన స్కీమ్ ఆఫ్ రిటర్న్ స్క్రీనింగ్ టెస్ట్ చూస్తే మనం చెప్పుకున్నట్టుగా ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి, అందుకని మనం తీసుకుందాం. చూడండి, మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ స్టాండర్డ్. ఓకే, సో మనకి ఏంటంటే ఇది డిగ్రీ స్టాండర్డ్లో ఉండేటువంటి ఎగ్జామ్. డిగ్రీ స్టాండర్డ్లో ఉండే ఎగ్జామ్ మినిట్స్ ఉంటాయి, మార్క్స్ 150 మార్క్స్ ఉంటాయి. దీంట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, రాశారు 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్, దీనికి ఏంటంటే పేపర్ 1 వచ్చి సోషల్ హిస్టరీ. ఇందా మనం చెప్పడం మర్చిపోయాం, మన ప్రిలిమ్స్లో ఏంటి మనకంటే జనరల్ స్టడీస్ అని చెప్పుకున్నాం కదా. ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ డిసైడ్ చాలా టఫ్గా ఉంటుంది, నో డౌట్. మొత్తం కొన్ని లక్షల మంది దాదాపుగా, ఇప్పుడు చెప్పలేం కానీ చాలామంది ప్రతి గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, చాలా ఉద్యోగాలకి గ్రాడ్యుయేషన్ మినిమం కాబట్టి మనకి అంటే ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉన్న చోట్ల కాకుండా మామూలుగా బేసిక్ ఎనీ గ్రాడ్యుయేట్ అన్న చోట కాంపిటీషన్ చాలా విపరీతంగా ఉంటుంది. ఏజ్ కూడా దాదాపుగా 42 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా కాంపిటీషన్. సో ప్రిపరేషన్ చాలా హార్డ్గా ఉండాలి. సో ఇక్కడ పోతే మనం మెయిన్స్కి వచ్చినట్లయితే, మెయిన్స్లో మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 వచ్చినట్టయితే మనకి పేపర్ 1లో ఏంటంటే సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూసారు, కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్, డెప్త్లోకి వెళ్ళాడు. రాజ్యాంగం మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150, మ్యాక్సిమం మార్క్స్ 150. పేపర్ 2 వస్తే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మీద ఎక్కువ వాళ్ళు అడుగుతున్నారు అనమాట పేపర్ 2. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి రెండు కలిపి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో టోటల్ 300. దీంట్లో కూడా మనకి మెయిన్స్లో కూడా మనకి ఏంటంటే 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీ ఉంటుంది. సో ఇది అనమాట. ఇకపోతే మనకి ఇందులో సిలబస్ జోడికి వెళ్ళలేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు నోటిఫికేషన్లో దీనికి వెళ్ళండి. మనకి ఇందులో సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్, ఇండియన్ హిస్టరీ ఇచ్చారు, జాగ్రఫీ ఇచ్చారు. మనం కూడా మన వీడియోస్లో ఇవన్నీ మెన్షన్ చేస్తాం. ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ తప్పకుండా, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్, సోషల్ మనం డిస్కస్ చేద్దాం. మెంటల్ అబిలిటీ 30 మార్క్స్ అంటే లాజికల్, మెంటల్, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. బేసిక్ న్యూమరసీ చూడడానికి అంత సింపుల్గా ఇచ్చారు కానీ ఇంత ఈజీగా ఉండదు, చాలా డెప్త్ ఉంటుంది. తర్వాత సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ చెప్పుకున్నాం కదా. పేపర్ 1 వచ్చి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్కులు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులు. ఇదన్నీ పేపర్ 1 అండి. పేపర్ 2 వచ్చి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్కులు. నెక్స్ట్ సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఒకసారి మనం ఊరికే చదువుదాం, ఎందుకంటే మనకు కూడా మీకు కూడా ఒక అవగాహన రావాలనే ఉద్దేశం.
సో సోషల్ అండ్ కల్చరల్ అంటే హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అడుగుతున్నాడు. కల్చరల్ ఇందులో మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్, శాతవాహన, మన వీడియోస్ ఆల్రెడీ ఇవన్నీ అప్లోడ్ చేసేస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అంతా కూడా ఆల్రెడీ మనం వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు వాటిని చూసుకోవచ్చు. మా శాతవాహన, ఇక్ష్వాకుస్ అన్ని వీడియోస్ ఉన్నాయండి. ఒకవేళ లేకపోతే కామెంట్ చేయండి, నేను తయారు చేసి పెడతాను. వేరియస్ మేజర్ మైనర్ డైనాసిటీస్ అబ్బో ఇవి కూడా మనం మన ఛానల్లో పెట్టినాం. ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్ రోల్ అంచేత అన్నీ ఉన్నాయండి. లేనివి చెప్పండి, నేను మీకు ప్రిపేర్ చేసి పెడతాం మేము. మీరు కామెంట్ చేయండి, తప్పకుండా ఐ విల్ అప్లోడ్. ఓకే, ఇదంతా కూడా చూడండి. మీకు ఏ సెక్షన్ అయినా సరే, మీకు మెయిన్స్ కానివ్వండి, లేదంటే ప్రిలిమ్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్, రీజనింగ్, సార్ మాకు ఇది కావాలని చెప్పండి. లేదంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఉన్నాయి. లేదంటే నేను ఈ సిలబస్ ప్రకారం మేము మళ్ళీ ఛానల్ మేము మా టీము కలిపి తప్పకుండా మంచిగా మీకు ఇన్ డెప్త్గా మేము తయారు చేసి మీకు ఇస్తాం. ఓకే, డోంట్ వరీ. ఈచ్ టాపిక్ని, ఈచ్ యూనిట్ని మేము కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్రతిదీ కూడా ప్లేలిస్ట్లో తయారు చేస్తాము. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ చెక్ చేసుకోండి. అలాగే మీరు మన డిస్క్రిప్షన్స్లో కూడా రిలేటెడ్ వీడియోస్ అది అందులో ఉంటాయి. చూడండి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవి అయిపోతే, సిలబస్ అయిపోతే నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ కూడా ఉందండి. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ కూడా సిలబస్ ఇందులో ఇచ్చారు. అది కూడా మనం మెన్షన్ చేద్దాం. దాన్ని కూడా నోట్స్ మనం వీడియోస్ పెడదాం. ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ అకౌంటెన్సీ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. డ్యూరేషన్ గంట, అంటే 60 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 30, బీసీస్ 35, ఓసీ 40 మార్కులు రావాలి 100కి గంటలో. ఇందులో కూడా మనకి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనాక్స్, ఓఎస్, ఇవన్నీ కూడా మనం ఆఫీస్ సూట్, ఇవన్నీ పార్ట్ బి, ఇవన్నీ కూడా మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద అసెస్మెంట్ ప్యాటర్న్ పార్ట్ ఏ, కంప్యూటర్స్కి సంబంధించి ఇవన్నీ మనం మీరు పీడిఎఫ్లోకి వెళ్ళండి. ముఖ్యంగా సిలబస్ ఏంటి చూద్దాం. తర్వాత ఏజ్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసి మనం వెంటనే మనం మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్, సో ఏజ్ క్రైటీరియా కూడా వీళ్ళు 50 minutes ఇంటర్నల్ మార్క్స్, ఏజ్ 42 years, డిపెండింగ్ ఆన్ ద రిజర్వేషన్ మనకి రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఈ రోజు నుంచి మనం మన ఛానల్లో ఈ వీడియోస్ మనకి తప్పకుండా మన కోచింగ్ అనేది మనం ప్రయత్నం చేస్తాం. ఈ ఉన్న 2 నెలల కాలంలో సాధ్యమైనంత వరకు అన్ని టాపిక్స్ని, అది జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అలాగే మెయిన్స్లో చెప్పుకున్నటువంటి ఆంధ్ర హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్, ప్రతి వీడియో వస్తుంది. కాబట్టి బీ రెడీ టు క్యాచ్ ఇట్ అండ్ గెట్ ఇట్. ఓకే, వీల్ మీట్ సూన్ ఇన్ అవర్ వీడియోస్. డోంట్ వరీ, we will definitely try to cover all the topics. Just follow our channel and share to your friends, and can campaign to and tell to your friends who are aspiring for some jobs. Okay, and subscribe to our channel, press the bell icon, and be ready. And we are going to upload more videos on all the topics. And we will try to make some playlists. ప్రతిదానికి ఒక ఫోల్డర్ లాగా మేము ప్రతి టాపిక్కి ఒక ప్లేలిస్ట్ తయారు చేసి పెడతాము. అవి మీరు ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో కూడా పెడతాము. ఓకే, see you soon. All the best.